అదిగో అంటే ఆ 6 జాములకు కూడా కదలని నేను పెందలాడ లేచి అంట్లు తోమేశాను. మా ఆయనైతే షాక్ అయ్యాడు. నైట్ కూడా ఇల్లంతా చదిరేలేకే ఈ పిల్లకి ఏదో అయ్యిందని చెప్పేసి అనుకుంటున్నాడు. ఆయనకేం తెలుసు రేపు మా అబ్బాయి బర్త్డే ఉంది, చుట్టాలు వస్తారు, చూసే వాళ్ళకి బాగోదని నైట్ అంతా చదిరేశాను ఇల్లంతా. వ్యూ చూడండి ఎంత బాగుందో. నిజంగా వర్షం వస్తే బాగుంటుందండి బాబు. ఒక వారం నుంచి గుళ్ళైపోతున్నాం ఎండల వల్ల, బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాం. ఈవెన్ షాపుకి కూడా వెళ్ళలేకపోతున్నాను. బయట ఎండ ఎలా ఉంటుందంటే బయటకు వస్తే మాడిపోతామేమో అన్నంత భయం వేస్తుంది. నైట్ అన్నం అంతా మిగిలిపోయింది, పులిహోర చేసేయాలి. ఈరోజు మా అబ్బాయి బర్త్డే కదా, ఏదైనా స్పెషల్గా చేయాలి అనుకున్నాను. గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకురండి అంటే, వద్దమ్మ తల్లి నువ్వు గులాబ్ జామ్ చేయొద్దు, ఏం చేయొద్దు, పెళ్ళైన కొత్తలో మా నాన్నకి చేసి పెట్టావు, ఒక 10 సార్లు పోయి ఉంటాడు బాత్రూంలోకి, నా వల్ల కాదు, అంతగా తినాలనుకుంటే నేను తెచ్చి పెడతాను, తిను ఊరుకో, అంతేగాని పాడు వంటలన్నీ చేసి నాకు రుద్దమాక అన్నాడండి. నిజంగా యూట్యూబ్లో చూస్తే బాగా వస్తాయండి వాళ్ళకి, మనకెందుకు రావు అసలు. నిజంగా నేనైతే యూట్యూబ్లో చూసి చేసిన వంటలన్నీ ఇలానే అయినాయండి. అందుకనే భయపడుతున్నాడు. అది కూడా నిజమేలే అని చెప్పి నేను సైలెంట్గానే ఉన్నాను. ఏదైనా కావాలంటే బయట నుంచి తెచ్చుకోవచ్చని టెంపుల్కి రెడీ అయ్యానండి. బాగుందని ఆ సారీ. గుడికి వచ్చేసాను. బాబా గుడిలోకి వెళ్తే ఎంత ప్రశాంతత అంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ ఇంటి దగ్గర పాప ఉంది. గోశాల చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే బాబా టెంపుల్ చాలా అంటే చాలా ప్రశాంతత ఉంటుంది. నిజంగా మా అబ్బాయి చూడండి, వాడి వల్ల కాలేదని నేను అరటికాయ పెడితే తినలేకపోయింది అది. ఇంక దగ్గరికి వెళ్ళి పెడదామంటే భయం వేసింది. ఆ అంకుల్తో మాట్లాడుతున్నాడు ఆవు ఆవు అని. నిజంగా వాడికి కూడా ఆవులు అంటే చాలా ఇష్టము.